ఏది జరిగినా ఆయన మన మేలు కొరకే చేస్తారు. అవరోధాలు, ఆటంకాలు, అలజడులు, తుఫానులు ఎన్ని ఎదురైనా అందులో నుంచి దేవుడు మనకు మేలు చేస్తారు. ఈ పునరుత్థాన దినమందు మీ అందరికీ మన యేసయ్య నీకు నాకు మన అందరికీ మేలు చేయబోతున్నారు. చప్పట్లు కొట్టేసైనా మనం మహింపడతాం. ప్రభు నన్ను ప్రేరేపించిన వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. శ్రద్ధగా ఈ మాటలు వినండి. దేవుడు మన అందరినీ దీవించునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 13 వచనాలు, మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు, యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు నేను చదివిన ముగ్గురిని దేవుడు దీవించునుగాక. అందరూ చెప్పండి నాతో కలిసి. మత్తయి సువార్త 26వ అధ్యాయములో 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అందరూ నాతో కలిసి ఈ మాట చెప్పండి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? అందరూ చెప్పండి. ప్రభువా, నా మనసు తెరచి నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. యేసయ్య మన అందరితో మాట్లాడునుగాక. నేను మరుగు చేయబడునుగాక, ఆయన ఇక్కడ కనబడునుగాక. నేను 3 లేఖన భాగాలు చదివించాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 13 వచనాలు ఒక భాగం, మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 9 వచనాలు ఒక భాగం, యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఈ 3 సువార్తలలో ఒకే సందర్భం గురించి రాయబడింది. మత్తయి సువార్తలో ఏదైతే మనం చదువుకున్నామో అదే మార్కు సువార్తలో ఉంది. మార్కు సువార్తలో మనం ఏదైతే చదివామో అదే యోహాను సువార్తలో రాయబడింది. ఒక సంఘటనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి గారిని, మార్కు గారిని, యోహాను గారిని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి యేసయ్య బ్రతికిన దినాలలో ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె చేసిన మంచి కార్యమును గురించి 3 భక్తుల ద్వారా 3 సువార్తలలో వ్రాయించాడు. ఆ స్త్రీ ఎంత ఘనమైందో, ఆ స్త్రీ చేసిన మంచి కార్యమును గురించి 3 చోట్ల రాయించాడు ప్రభు. 3 భక్తులు 3 ప్రాంతాలలో, వేరువేరు స్థలాలలో, వేరువేరు సమయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్త్రీ చేసిన మంచి కార్యముల గురించి 3 సార్లు వ్రాయించారు అంటే అది మామూలు కార్యం కాదు. యేసు ప్రభు ఒక ఇంటికి వచ్చి భోజనాన్ని కూర్చున్నారు. అక్కడికి ఓ స్త్రీ వచ్చింది, విలువైన అత్తరు బుడ్డి తీసుకొచ్చింది. ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. ఎప్పుడైతే తల మీద పోసిందో అక్కడ యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యులు ఆ స్త్రీ మీద సనుక్కుంటున్నారు, ఆ స్త్రీ మీద కోపపడుతున్నారు, ఆ స్త్రీని ఆటంకపరుచుతూ ఉన్నారు. నీకు బుద్ధి లేదా? నీకు ఎంత విలువైన అత్తరట్టుకొచ్చి అనవసరంగా నేలపాలు చేస్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? దాని విలువ ఎంతో, ఖరీదెంతో నీకు తెలుసా? దాన్ని అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆ స్త్రీ మీద కోప్పడుతున్నారు, సనుగుతూ ఉన్నారు, ఆటంకపరుస్తూ ఉన్నారు. యోహాను సువార్తలు అయితే ఏం రాయబడిందంటే బీదల మీద ప్రేమ కలిగి కాదట. యేసు ప్రభుకు వచ్చిన కానుకలన్నీ యేసయ్య ఎవరికి అప్పగించేవాడంటే యోధాకి అప్పగించేవాడు. ఇస్కరియోతు యోధాకి వచ్చిన కానుకలన్నీ ఆ సంచిలో వేస్తూ ఉంటే అందులో వేసిన డబ్బులు వీడు దొంగిలించేవాడట. అందుచేతాడు బేదల మీద ప్రేమ కలిగి కాదు, అందులో వేయబడిన డబ్బులలో కొంత దొంగిలించేస్తామన్నాడు. ఇవన్నీ ప్రభువారికి తెలుసు. ఆడు దొంగోడు కాబట్టే ఆయనకి ఇచ్చాడు సంచి. ఎందుకు సనుక్కున్నారు వాళ్ళు? ఎందుకు ఆటంకపరిచారు? ఎందుకు ఆమె మీద కోపడుతూ ఉన్నారు?
ఈ సనిగే వారిని, కోప్పడే వారిని, ఆటంకపరిచే వారిని చూచి యేసయ్య అంటున్నాడు, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. మీరెందుకు తొందర పెడుతున్నారు? మౌనంగా ఉండండి. ఆమె ఏమీ వృధా చేయలేదు, ఆమె ఏమీ పాడు చేయలేదు. ఆమె నా ఎడల మంచి కార్యం చేసింది. ఎల్లప్పుడూ నేను మీతో ఉన్నాం కనుక ఈమె నా భూస్థాపన కార్యక్రమము నిమిత్తం ముందుగా దీన్ని చేసింది. కాబట్టి సర్వలోకములో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసింది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడుతుందని మీతో చెప్పుచున్నాను అన్నారు యేసయ్య. ఎప్పుడన్నాడు ఈ మాట? 2024 సంవత్సరాల క్రిందట యేసయ్య చెప్పిన మాట. ఈ ప్రపంచములో, ఈ సర్వలోకములో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసిన దానిని గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు, ఈమెను ప్రశంసిస్తారు అని చెప్పి యేసయ్య ఆ స్త్రీని మెచ్చుకుంటున్నారు, ప్రశంసిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు జరిగిన కార్యం ఇది? 2024 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు ఉన్న కాలములో ఆమె చేసిన మంచి కార్యమును గురించి ఇప్పుడు మనం చెప్పుకొని ఆ మంచి కార్యం చేసిన ఆ అమ్మ ఉందో చూసారా, ఆ స్త్రీ ఉందో చూసారా, ఆమెను బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ధవళేశ్వరంలో కాటన్ దొర గారు ఏం కట్టారు? మనకి బ్యారేజ్ కట్టారు. ఇప్పుడు ఆయన ఉన్నారా? ఆయన లేరు. ఆయన కట్టించిన బ్యారేజ్ అక్కడ ఉంది. ఆ బ్యారేజ్ చూస్తున్నప్పుడల్లా మనకి ఎవరు గుర్తుకొస్తారు? కాటన్ దొర, ఆ మహాశయుడు మనకు గుర్తుకొస్తాడు. ఆ దొరే కనుక భారతదేశానికి వచ్చి ప్రత్యేకంగా మన రాజమండ్రి ప్రాంతం ఆ ధవళేశ్వరం దగ్గరికి వచ్చి అక్కడ ఆయన బ్యారేజు ఆనకట్ట కట్టకపోతే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఈ పంట పొలాలన్నీ ఇంత సస్యశ్యామలంగా ఉండేవి కాదు. ఈరోజు మనకి నీరు వస్తూ ఉందంటే, ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఈ పంట పొలాలన్నీ పచ్చగా సస్యశ్యామలంగా పండుతున్నాయంటే, ఈరోజు 2 పూటల అన్నం తింటున్నామంటే కారణము కాటన్ దొర. ఏమండి, అలాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టాలంటే, ఒకవేళ చెయ్యాల్సి వస్తే అలాంటి వారి జయంతి చేయాలి, అలాంటి వారి వర్ధంతులు కూడా మనం చెయ్యాలి. ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రజలు కాటన్ దొర గారిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడు ఆయన ఉన్నారా? లేరు. ఇప్పుడు ఆయన చేసిన కార్యము మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఎవరిని మనం పొగడుతూ ఉన్నాం? కాటన్ దొర గారిని. ఎవరిని మెచ్చుకుంటున్నాం? అండి, బ్రతికితే అలా బ్రతకాలి, చచ్చితే అలా చావాలండి. నువ్వు బ్రతికినా నువ్వు చచ్చినా నీ పేరు స్థిరస్థాయిగా భూమి మీద ఉండిపోవాలి. ఇదిగో నా పిల్లలతో చెప్పు, వాళ్ళు బ్రతికినా వాళ్ళు చచ్చినా వాళ్ళ పేరు ఇండియా పెంతుకోస్తు సంఘములో స్థిరస్థాయిగా నిలబడాలని చెప్పి అన్నాడు. అమ్మా, ఫ్యాన్ల రెక్కల మీద మన పేరొద్దు, అర్థమైందా? గోడల మీద మన పేరొద్దు, పాల రైతుల మన పేరొద్దు, దేవుని జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి. మనం చేసిన మంచి కార్యాలను బట్టి మన పేరు ప్రభు దగ్గర ప్రశంసించబడుతుంది, ప్రభు దగ్గర పలకబడుతుంది. ఇండియా పెంతుకోస్తు దేవుని సంఘములో వచ్చిన నీవు రక్షించబడినది మొదలుకొని నేటి వరకు ఎన్ని మంచి కార్యాలు ఈ సంఘములో నువ్వు చేసావో ఆ కార్యాలన్నిటిని గురించి దేవదూతల ఎదుట ప్రభు నిన్ను ప్రశంసిస్తూ ఉన్నాడా? లేదు. కానీ ఆమె చేసిన మంచి కార్యము గురించి ఈరోజు మనం మన ఎర్రగరువు సంఘంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని క్రైస్తవ మందిరాలు ఉన్నాయో ఆ మందిరాలలో ఏదో ఒక సందర్భంలో ఈమె గురించి చెప్పుకునే విధంగా ఆమె చేసిన మంచి కార్యాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు రాసేశాడా? మీరు చేసిన మంచి కార్యాలు కూడా ఏ గ్రంథములో రాస్తాడైనా? సహకారుల పేరులు జీవ గ్రంథములో రాయబడుతూ ఉన్నాయి. ఈ పరిచర్యకు నువ్వు ఎలా సహకరిస్తున్నావో, దేవుని కొరకు నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావో, దేవుని పని కొరకు ఏ మంచి కార్యాలు చేస్తూ ఉన్నాయో అక్కడ జీవ గ్రంథములు ఏం చేశాడు ఆయన? రాసేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి పేజీలో ఒకరి పేరు, రెండవ పేజీలో ఒకరి పేరు, మూడవ పేజీలో అలా మన సంఘములో 200 మంది పేర్లతో ఓ బుక్ రెడీ చేశాడు అక్కడ ఆయన. మొత్తానికి మనందరికీ ఏమున్నాయి?
ఒక పేజీ ఉంది, ఆ పేజీలో మన పేరు, నువ్వు ఏ రోజున, ఏ సంవత్సరం, ఏ నెలలో ప్రభు కొరకు ఏ కార్యం చేసావో అవన్నీ రాసేస్తున్నాడు ఆయన. 2024 సంవత్సరాల క్రిందట ఒక స్త్రీ చేసిన మంచి కార్యముల గురించి ఇప్పటికీ మనం నేర్చుకుంటున్నాం, ఎప్పటికీ ఆ స్త్రీని గురించి చెప్పుకుంటున్నాం, ఆ స్త్రీని ప్రశంసిస్తూ ఉంటే ఇప్పుడు ఆమె ఎక్కడుందో చెప్పమంటారా? పరలోకంలో ఉంది. దేవదూతలు అంటున్నారంట, ఇదిగో ఎర్రగరు ఉంది, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలవరం మండలం జీమూలపాలెం పంచాయతీ ఎర్రగరు గ్రామం ఉంది, జైభీమనగర్ ఉంది, అక్కడ పెంతికోస్తు సంఘం ఉంది. ఆ పెంతికోస్తు సంఘంలో విశ్వాసులు ఉన్నారు. అక్కడ అంజూరు నుంచి వచ్చి ఎర్రగారు వచ్చి స్థిరపడిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన పేరు జాండ్రు గారు. ఈరోజు నువ్వు చేసిన కార్యం గురించి వాళ్ళ సంఘస్థులందరికీ చెప్తూ ఉంటే వాళ్ళందరూ నిన్ను బట్టి చప్పట్లు కొడుతున్నారు. కొట్టండమ్మా, వినబడుతుంది ఆవిడికి అని చెప్పుకుంటున్నారు. చెప్తున్నాయంటే దేవదూతలు. ఎవరితో? స్తోత్రం చెప్పండి. బతికితే అలా బతకాలండి, మనం చస్తే అలా చావాలండి. అందుకే పాడించాను, యేసు రాజా నీ మహిమనాలు ఉండని, యేసు రాజా నీ కొరకు నన్ను బ్రతకని, యేసు రాజా నీ మహిమనాలు ఉండని, యేసు రాజా నీ కొరకు నన్ను బ్రతకని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు పడాలి, నీకన్నా నాకెవరు, ఓ నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను, యేసు రాజా నీ మహిమనాలు ఉండని, యేసు రాజా నీ కొరకు నన్ను బ్రతకని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు. మరలా చెప్పండి, గొప్ప ఐశ్వర్యం కంటే ఏది మేలట? ఐశ్వర్యం మేలా, మంచి పేరు మేలా? ఇండియా పెంతికోస్తు సంఘములో ఉన్న దేవుని పిల్లలారా, మీ అందరికీ సంఘములో మంచి పేరు కలుగునగాక. అలా మంచి పేరు ఉండేటట్టుగా చిరస్థాయిగా మీరు జీవించుదురుగాక. మీ మంచి పేరు ఇప్పుడు బ్రతుకున్నా రేపు మరణించిన మీ పేరు ఈ సంఘములో స్థిరస్థాయిగా నిలిచి ఉండునుగాక. స్తోత్రం కలుగునుగాక. సామీల్ బాబు చెప్తాడు, ఇదిగో మా తాత ఉండేవాడు, మా నాన్నమ్మ ఉండేది, మా పెద్దమ్మ ఉండేది, మా అక్క ఉండేది, మా చెల్లెళ్ళు ఉండేవారు, ఈ మంచి కార్యాలు చేసేవారని. ఇదిగో ఈ బుడ్డోళ్ళు ఉన్నారు కదా, నెక్స్ట్ జనరేషన్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ జనరేషన్ కాదు బోధించడం మనం బాగా బొసలు అయిపోతాంలే. స్తోత్రం. కరెక్ట్ పైకి మనం ఇప్పుడు మనం చేసిన మంచి కార్యాలన్నిటిని గురించి ఈ బుట్టోళ్ళు చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆడు చెప్తూ ఉంటే ఆడి చెల్లి శ్రేష్ఠ అంటదే, అవునన్నయ్య 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 అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసే అంటాడు, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యం చేసింది. ఏ కార్యం అమ్మా? వాళ్ళ దృష్టిలో ఆ కార్యం ఏంటి? మంచి కార్యం కాదు. కోపడుతున్నారు, ఆటంకపరుస్తున్నారు, ఆమె మీద సనుక్కుంటున్నారు. యేసే అన్నాడు, మీరు ఎలా తొందర పెడుతున్నారు? ఒక చోట అంటాడు, ఈమె జోలికి మీరు వెళ్ళొద్దు, మీరు మౌనంగా ఉండండి. ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడిన. ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. ఎప్పుడో ఈమె చేసిన మంచి కార్యం గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎప్పుడో ఆయన చేసిన కాటన్ దొర గారు కట్టించిన ఆ మంచి కార్యం, ఆ బ్యారేజ్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. నేను అంటాను, ఈ జీవితం శాశ్వతమైంది కాదండి. ఈ ఆశీర్వాదము, ఈ అధికారము, ఈ అందచందాలు, అమ్మా ఈ పేరు ప్రఖ్యాతలు, ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. ఏది శాశ్వతమైంది? ఈ భూమి మీద నువ్వు జీవించిన దినాలలో ప్రభు కొరకు నువ్వు చేస్తావు చూడు మంచి కార్యాలు, అవి మాత్రమే ప్రభు సన్నిధిలో జ్ఞాపకార్థంగా ప్రశంసించబడతాయి. నేను అంటాను, ఈరోజు ప్రభు సన్నిధిలో నువ్వు చేసిన మంచి కార్యాలు నీ బిడ్డల ఆశీర్వాదం కొరకు ప్రభు దగ్గర మొరపెడతాయి. ఎంత అద్భుతం అండి!
నేను మరలా చెప్తున్నాను, ఈరోజు ప్రభు కొరకు నువ్వు చేసిన మంచి కార్యాలు ఉన్నాయి చూసారా, అవి రేపు నీ బిడ్డల ఆశీర్వాదం కొరకు ఆ మంచి కార్యాలు ప్రభు దగ్గర మొరపెడతాయి. మనం చేసేది దేవుడు పని. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏదో మనకి చేతి నిండా కానుక పెడతారని మనం ఇక్కడికి రాలేదు. దేవుడు పని చేయడానికి వచ్చాం. ఏదో ఒక విధంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనకి రావలసింది దేవుడు ఇస్తాడు. మొత్తానికి నా పనికి రావలసింది ఆ రోజు వచ్చేసింది. నేను మూలుక్కుంటే సనుక్కుంటే వచ్చేది కాదు. నేను కష్టపడ్డాను, పనివాడి జీతానికి పాత్రుడు. నేను పని చేస్తున్నాను కాబట్టి నా కష్టానికి జీతం ఆయన ఇస్తాడని సంతోషంగా ఎవరు పిలిచినా, 10 మంది ఉన్నా, 200 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా అదే వాక్యం. అందుచేత నేను చేసిన కార్యాలు నాకు తెలుసు, రేపు నా బిడ్డల ఆశీర్వాదం కొరకు దేవుడి సందులో మొరపెడతాయి. దేవుని ప్రజలారా, దేవుని సంఘములో దేవుని పరిచర్య నిమిత్తము, సేవా నిమిత్తము మీరు చేసిన మంచి కార్యాలు రేపు మీ ఆశీర్వాదం కొరకు, మీ బిడ్డల ఆశీర్వాదం కొరకు ప్రభు సన్నిధిలో అవి మొరపెడుతూ ఉన్నాయి. బైబిల్లో ఉంటుంది, కూలివాని జీతం దేవుని దగ్గర మొరపెడతదట. మీరిచ్చిన దశ్యం భాగాలు, మీరిచ్చిన ప్రథమ ఫలాలు, మీరిచ్చిన కృతజ్ఞత కానుకలు, మీరిచ్చిన మొక్కుబడి అర్పణలు కానుక పెట్టిలో వేస్తున్నారు కదా, ఆ కానుక పెట్టిలో నుండే దేవుడికి ఏం చేస్తాయంట, మొరపెడతాయంట. ఇదిగో నేను చెమట కార్చి సంపాదించినటువంటి దశ్యం భాగం, నేను కష్టపడి పనిచేసినటువంటి మొదటి జీతం, మొదటి కూలని ఆ కానుకలు పెట్టిలోంచి ఎవరికి మొరపెడతాయి? దేవుడికి మొరపెడతాయి. ప్రభువా, ఇవి నీ బిడ్డల యొక్క కష్టార్జితం నాయనా, వాళ్ళకి రావాల్సిన జీతం వాళ్ళకి రావాలి, వాళ్ళు చేసిన దానిని బట్టి ప్రతిఫలం రావాలి నాయనని మీ కొరకు నేను ప్రార్థన చేసి అప్పుడు అవి ఖర్చు పెడతాను. ఈమె కార్యం చేసింది అంటున్నాడు ఆయన. ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. ఒక స్త్రీ అని 2 సువార్తల్లో ఉంది. ఈమె ఎవరంటే బేతనీయులకు కుటుంబం ఉంది. వారు ఎవరు? మార్త, మరియా, లాజరు. మార్త పెద్దది, మరియ చిన్నది. వీళ్ళిద్దరు అక్కలు, వీళ్ళిద్దరికి గారాల తమ్ముడు లాజరు. వీళ్ళారా ఒక సందర్భంలో లాజరు రోగి అయి చచ్చిపోయాడు. చచ్చిపోయిన లాజరును ఎవరు బ్రతికించారు? యేసయ్య బ్రతికించాడు. సమాధి చేయబడి 4 రోజులుగా సమాధిలో ఉన్నటువంటి లాజరు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు నువ్వు బయటికి రమ్మని ఆయన బిగ్గరగా చెప్పగా, ప్రేత వస్త్రములు కట్టబడిన వాడే సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చేసాడు. ఇంకా ఆ కుటుంబానికి, ఆ ప్రాంతానికి కలిగిన సంతోషం ఇంత అంత కాదు. తర్వాత యేసుప్రభు తన దారి నిలిపాడు. తర్వాత యేసయ్య మరలా బేతనీ గ్రామానికి వచ్చి, బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను అనే ఒక ఆయన యేసుప్రభుని భోజనానికి రమ్మని పిలిచాడు. కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఎవరంటే ఆమె, ప్రియులారా, లాజరు అక్క, మార్త చెల్లి మరియా. వచ్చి మిక్కిలి విలువ గల అచ్చటి జటమాంస అత్తరుబొడ్డు పట్టుకొచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసేసింది అన్నమాట. ఎందుకు పోసిందంటే, అంతకుముందు ఇది 12వ అధ్యాయంలో జరిగింది. 11వ అధ్యాయంలో చచ్చిపోయిన తన తమ్ముణ్ణి ఆయన బ్రతికించినందుకు, నా యేసయ్య కొరకు నా యేసయ్య నేను గణపరచాలి, సన్మానించాలి. మంచి కార్యాలు చేసిన వాళ్ళు ఏం చేస్తారు అమ్మ? మంచి కార్యాలు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? సాలువలు కప్పి దండలేసి సన్మానిస్తారు కదా. కనుక ఆ రోజు ఈమె ఇంత మంచి కార్యం చేసిన నా తమ్ముడిని, చచ్చిపోయిన నా తమ్ముడిని బ్రతికించిన నా ప్రభువు కొరకు నేను ఏమైనా చెయ్యాలని అత్తరు బుడ్డ అట్టుకొచ్చి పగలకొట్టి తల మీద పోసేసింది. ఆ తల మీద పోయిగానే అత్తర ఏమైపోతాయి? కిందకు వచ్చేది, నేలపాలు అయిపోయింది. వీళ్ళు అంటున్నారు, అనవసరంగా దీన్ని ఎంత నష్టపరిచో, దీని గొప్ప వెలకు అమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆమె మీద సనుక్కున్నారు. వాళ్ళు సనుక్కున్నారు, కోపడ్డారు, ఆటంకపరిచారంటే కొంచెం మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అది చాలా ఖరీదైంది. చెప్పండి, చాలా ఖరీదైంది. అప్పట్లో దాని రేట్ ఎంత, దాని ఖరీదు ఎంత మనం చూస్తే చూడండి ఒక్కసారి. మార్కు సువార్త 14వ అధ్యాయము. అది అత్తరు 300 దేనారాలు. ఈ అత్తరు ఖరీదు ఎంత అంటే 300 దేనారాలు. 300 దేనారాలు అంటే
దేనారం అంటే ₹1 చెప్పండి. ఇప్పుడు 300 దేనారాలు అంటే ఎన్ని రూపాయలు? ₹150. ఇంచుమించు అక్కడ ఉంది ₹160. మరి ఒక్కొక్కసారి మరి కరెన్సీ రేటు పెరుగుతుంది కదా సుశీలమ్మ. 100 డిన్నర్లు కట్టావు నువ్వు, ఒకసారి 30,000 వస్తుంది, ఒకసారి 33,000 వస్తుంది కదా. ఈసారి మీరు కడితే కనుక రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కట్టండి. అలా 300 దేనారాలు అంటే ఇంచుమించు ₹160. మీరు అనుకోవచ్చు, ₹160 అని. ఏమండి, ఒక 50 సంవత్సరాల కిందట అబ్రహాము గారు రూపాయికి ఎంత విలువ ఉంది అండి? రూపాయికి ఎంత విలువ ఉంది? ₹100 పెట్టి చేనుకునే రోజులు కూడా ఉన్నాయి 50 సంవత్సరాల కిందట. చూడండి, ఈ ఎదురుగా ఉన్న భూములన్నీ 4 గుంచలొడ్లకి 5 గుంచలొడ్లకి మన వాళ్ళు ఏం చేశారు? పొలాలు అమ్మేశారు కదా. చూసారు, పూర్వదినాలలో ₹1 రూపాయికి ₹2 మన వాళ్ళు ఏం చేశారు? ఆస్తులు అమ్మేసుకున్నారు. పాపము తెలివితేటలు లేక, చదువు లేక అమ్మేసుకున్నారు. ఈరోజు అవి కోట్లలో అయిపోయాయి. 1,40,000కి అమ్మేసిన ఎకరం చేను ఇప్పుడు ఎంత? 40 లక్షలు. చూసారు, ఇప్పుడు ఏమైపోయింది? భూములు అన్ని రేట్లు ఏరిపోయాయి. అంటే అప్పుడు ₹160 అంటే మీకు అర్థం కావడం కొరకు నేను ఒక సన్నివేశం చెప్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయానికి వెళ్ళిపోతాం. 32వ వచనం. యేసు ప్రభు దగ్గరికి చాలామంది వచ్చేసరికి సాయంకాలం అయిపోయింది. శిష్యులు అంటారు, ప్రభు సాయంకాలం అయిపోయింది, మరి వీళ్ళకి భోజనం కావాలి కదా, బొవ్వ కావాలి కదా, పంపించే అంటే ఏసే అంటున్నాడు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు, మీరే వారికి బొవ్వ పెట్టండి అన్నాడు. అయ్యి బాబు, శిష్యులు అంటున్నారు, ఇన్ని వేల మందికి ఎంతమందికి బొవ్వ పెట్టాలంటే 200 దేనారములు కావాలి. ఎంతమ్మా? గట్టిగా చెప్పండి. 200 దేనారాలు. కింద ఫుట్ నోట్స్లో ఏముంది? ₹106. ఈమె తీసుకొచ్చిన అత్తరు ఎంత? 300 దేనారాలు. ఎంత? ₹160. ఇప్పుడు ఈ 200 దేనారాలు ఉంటేనే కానీ రొట్టెలు తెచ్చి వీళ్ళకి మనం ఆహారం పెట్టలేమంటే మరి ఎలాగా అంటే, ఒక చిన్నోడు వచ్చి అన్నాడు, మా అమ్మ నాకు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిందని ఇచ్చేసాడు. యేసయ్య వాటిని ఆశీర్వదిస్తే పిల్లలు స్త్రీలు కాక 5,000 మంది పురుషులు తిన్నారట. 12 గంపలు మిగిలిపోయినాయి. స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 90. పురుషులు ఎంతమంది ఉన్నారు? 10 కదా. మరి ఆ రోజు పురుషులు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది. స్త్రీలు ఎంతమంది ఉంటారు? 10 మంది పురుషులు ఉంటేనే మన సంఘంలో 90 మంది స్త్రీలు ఉన్నారు కదా. అప్పుడు ఈ 5,000 మంది పురుషులు తింటే స్త్రీలు ఎంతమంది ఉంటారు? అది చరిత్రకారుడు ఏం చెప్పాడంటే, మొత్తం స్త్రీలు పురుషులు పిల్లలు 20,000 మంది ఉన్నారంట అక్కడ. అంటే 20,000 మందికి ఆహారం పెట్టాలంటే ఎంత కావాలని చెప్తున్నారు యేసుప్రభుతో? 200 దేనారాలు. ₹106. 200 దేనారాలతో ఎంతమందికి భోజనం పెట్టారు? 20,000 మందికి. మరి ఈమె తీసుకొచ్చిన అత్తరు ఎంత? 300 దేనారాలతో ఎంతమందికి అనొచ్చు చెప్పండి? 30,000 మందికి పైగా ఆహారం పెట్టచ్చు. అంటే ఇప్పుడు తీసుకొచ్చిన అత్తరు ఖరీదైందే కదా. అందుకే వాళ్ళు కోపడ్డారు, అందుకే వాళ్ళు సనుక్కున్నారు, అందుకే వాళ్ళు ఆటంకపరిచారు. 30,000 మందికి ఆహారం పెట్టగలిగిన జటమాంసి అత్తడి బుడ్డు తీసుకొచ్చి అది పగలగొట్టి ఆయన తల మీద పోస్తే అబ్బబ్బా ఏసీ అంటున్నాడు, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి. ఈ భారతదేశానికి బ్యాంకులు ఎవరు తీసుకొచ్చారు? ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు కుట్టుకునే విలియం కేరీ భారతదేశానికి వచ్చి ఏం తీసుకొచ్చాడమ్మా? బ్యాంకులు తీసుకొచ్చాడు. పోస్ట్ ఆఫీస్ ఎవరు పెట్టారు? కేరీ పెట్టాడు. కాలేజీలు ఎవరు పెట్టాడు? అమ్మాయిలకి కేరీ పెట్టాడు. ఇప్పుడు బ్యాంకులో మనం ఏం దాచుకుంటున్నాం? డబ్బు దాచుకుంటున్నాం. ఆ రోజుల్లో డబ్బు దాచుకోవడానికి ఏమి లేవు, బ్యాంక్ వెళ్ళాం. కనుక వాళ్ళు ఏం చేసేవారంటే అత్తరు రూపంలో దాచుకునేవారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అత్తరు బుడ్లో ఉన్న కొంచెం అత్తర తీసి అమ్మితే కనుక బోల్డ్ అంత డబ్బు వచ్చేది. అది ఇప్పుడు ఒక అత్తరు బుడ్డి ఉందంటే ఆమె దగ్గర ఏమున్నట్టు? బ్యాంకులో డబ్బు ఉన్నట్టే. చప్పట్లు కొట్టాను గట్టిగా. చూసారా? 300 దేనారాలు అంటే 30,000 మందికి ఆహారం పెట్టగలిగిన అంత ఖరీదైన అత్తరు తీసుకొచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసింది. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా యేసయ్య నన్ను మెచ్చుకుంటే చాలనుకుంది. యేసయ్య అన్నాడు, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. చివరికి ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం.
ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పని చేయడానికి కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడవబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. దినమునకు ఒక దేనారం అంటే ద్రాక్ష తోటలో పని చేయడానికి ఆ రోజు కూలి ఎంత? ఒక దేనారం. దేనారం అంటే ఎంత ఉంది ఇక్కడ? ₹1/2. ద్రాక్ష తోటలో ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు. అమ్మ, ఆ రోజులలో 14 గంటలు పని చేయాలంటే కూలోడు. ఎన్ని గంటలమ్మా మీకు తెలుసా? 14 గంటలు పని చేయవలసి వస్తే అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి అయిన తర్వాత ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరంటే అంబేద్కర్ గారు. ఆయన పోరాడి 14 గంటలు పని చేయడానికి వీల్లేదని దాన్ని 8 గంటలు తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు కార్మికులు అందరూ గుండెలు ఎవరిని పెట్టుకోవాలి? చాలామందికి చరిత్ర తెలియదు. ఈయన మాలోళ్ళకి దేవుడు మాలోళ్ళు పేటలో ఉంటాడు అనుకుంటున్నారు. ఈరోజు ఆడవాళ్ళు అందరూ ఓట్లు వేస్తున్నారు. గాంధీని అడిగారు, నెహ్రూని అడిగారు, ఎవరెవరికి ఓట్లు వేయాలంటే వాళ్ళు అన్నారు డబ్బు ఉన్నవాడు ఓట్లు వేయాలని కొంతమంది, పెద్ద కులాలకి ఓట్లు వేయాలని కొంతమంది రకరకాలుగా మాట్లాడితే అంబేద్కర్ అన్నాడు, నాదు 18 సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులకు ఓటు హక్కు ఇవ్వాలని పోరాటం చేశాడు. అందుకే 18 రాగానే ఏం చేస్తున్నారా? ఓట్లో చేస్తున్నా. అంబేద్కర్ అప్పుడు గుర్తురాడా? రోజుకి ఎంత కూలి? దేనారం. అందరు చెప్పండి, దేనారం. ఈమె తీసుకొచ్చింది ఎన్ని దేనారాలు? 300 దేనారాలు. అంటే ఎన్ని రోజులు కష్టపడాలి? 300 రోజులు. 300 రోజుకి ఈమె తీసుకొచ్చిన అత్తరెంత? 300 దేనారాలు. రోజుకో దేనారం చెప్పున 300 దేనారాలు. చూసారా? అంటే సంవత్సర కాల ఆదాయాన్ని ఎక్కడెట్టింది? ప్రభు చేతులు ఎట్టింది. ఎంతమ్మా? సంవత్సర కాల ఆదాయాన్ని ప్రభు చేతిలో పెట్టింది. ప్రభు అన్నాడు, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. అంతేనా? లేకపోతే అత్తరట్టుకొచ్చి అక్కడ ఇసుబో కొంత, శిష్యులకు కొంత, ఇలా ఇలా దూతి పెట్టి రాసి వెళ్ళిపోయిందా? ప్రభుకి ఇలా రాసిందా? మొత్తం పోసేసిందా? 300 దేనారాలు సంవత్సర కాల ఆదాయాన్ని ప్రభు యొక్క తల మీద పోసింది. పరిచర్యలనండి మనం ఎప్పుడు సనుక్కుంటూ బలవంతంగా పిసినారితనంగా ఏది చేయకూడదండి. ఉత్సాహంగా ఇచ్చేవన్నీ దేవుడు ప్రేమించును. నువ్వు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఇంకో విషయం చెప్తున్నానండి, ఒకవేళ మీరు ఎవరైనా దేవుని కొరకు మంచి కార్యాలు చేయాలి అని నడుం బిగించుకుని ముందుకు వచ్చారనుకో, మిమ్మల్ని ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, మీ మీద కోప్పడే వాళ్ళు ఉంటారు, మీ మీద సనిగే వాళ్ళు ఉంటారు. దీనికి వచ్చి పడిపోతుంది, దీనికి ఆడికి వచ్చి పడిపోతుంది. ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. చూసావా అంటారు కదా. అమ్మ, మంచి కార్యాలు చేసేవాళ్ళు ఏం చేస్తారు? ప్రోత్సహించేవారు తక్కువగా ఉంటారు, ఆటంకపరిచేవాళ్ళు. ఎవరు నిన్ను ఆటంకపరిచినా, సనిగినా, కోపపడినా నువ్వు ప్రభు కొరకు మంచి కార్యం చేయి. రేపు నీవు నేను మనం ఎవరెక్కడ ఉన్నాం? మనం ఉండము. మనము చేసే కార్యాలు ప్రభు సన్నిధిలో మొరపెడతాయి. ఆ కార్యాల ద్వారా మన బిడ్డలు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. నేను అంటానండి, మన బిడ్డల కోసం మనం కొన్ని మంచి కార్యాలు చేయాలి. నువ్వు చేసిన మంచి కార్యాలు నీ బిడ్డలకు దీవెనకరంగా ఉంటాయి. నా బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలి నేను ఆశపడుతున్నానని వాళ్ళు కుడి చేస్తాను. ఆశపడుతున్నారా? మీరేం చేయాలి? ప్రభు కొరకు మంచి కార్యాలు చేయాలి. మీరు చేసిన కార్యాలు మరిచుటకు ప్రభు అన్యాయస్తుడు కాదు. మీరు చేసిన కార్యాలు ప్రభు దగ్గర మొరపెడతాయి, అవి ఆశీర్వాదాలుగా మీ బిడ్డలకు వస్తాయి. నిజపడి అనుకుంటాను నేను, ప్రభువా నేను చేస్తున్న ఈ భక్తి ద్వారా, నేను చేస్తున్న ఈ సేవ ద్వారా నేను ఎంత అలిసిపోతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నాను, నిద్ర లేకుండా రాత్రి పగలు కష్టపడి ఇంత వాక్యం చెప్తున్నాను కదా ప్రభువా, నేను నీ పని చేస్తా ఉన్నాను కదా, దీని ద్వారా నా బిడ్డల ముగ్గురికి నీ ఆశీర్వాదం రావాలి తండ్రి. ప్రభు వాగ్దానం ఇచ్చారు, ఖచ్చితంగా బిడ్డల ముగ్గురు నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చారు అయినా. కనుక మీరు చేసిన మంచి కార్యాలు దేవుడి దగ్గర ప్రశంసించబడతాయి. కనుక దైవ ప్రజలారా, ఏదో రేపు కోటలు వస్తున్నాయని కాదు, రేపు ఏదో మందిరం కడుతున్నామని కాదు,
జీవితంలో ఎప్పుడైనా ప్రభు పరిచయంలో మంచి కార్యం చేసే అవకాశం వస్తే ముందుకు దూకండి. స్తోత్రం కలుగును గాక. మీ శక్తి మించి ప్రభు సన్నిధిలో మంచి కార్యాలు చేయండి. అవి కార్యాలు ప్రశంసించబడతాయి, జీవగ్రంథములు రాయబడతాయి. ఏమైనా ఎడల మంచి కార్యం చేసి చూసారా, అప్పుడెప్పుడో ఏమి చేసిన దాని గురించి మనం చెప్పుకునే కృప ఆమె పొందుకుంది. అలాంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుకుందురుగాక. ప్రార్థన చేద్దామా? తల వంచండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.